3.5 కేజీ బోన్లెస్ ఎలా ఇస్తానో చూడండి. అమెరికాకి ఏమే సర్పంచ్, నీ కొడుకుని ఎప్పుడు పంపిస్తున్నా అమెరికాకి? ఒక తెల్ల దొరసాన్ని చూసుకో. హాయ్ తమ్ముడు. వన్ అండ్ హాఫ్ కేజీ బోను ఎలా ఉండాలి కాంట్రాక్ట్ అంటే. ఈ మధ్య నువ్వు షీప్ లిక్కర్ తీసుకొచ్చి మా కంపెనీ డెవలప్లో ఏమి భాగస్వామ్యం కావట్లేదు. వేసిన పర్లేదు లేనా? పర్లే. ఎంత తక్కువ తాకుండా ఉంటాయి అంత మంచిది. అంతా కలిపేసినావా? నీకు అడిగేసినావా? నువ్వు అడిగితేనేమో తర్వాత అంటే అంటే మొత్తం కలుపు. నీ గురించి చేసుకో అన్నావు అంతేనా? నీ పూర్తి చేసుకో అని చెప్పినావు. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడుతూ అంటే ఇక నాకు దాంట్లో కలిపే దాంట్లో కలుపు. ఎట్లా కలుపు? దాంట్లో కలపంటే ఎట్లా కలుపున్నాడు? చేతులు కలుపుతాయి. నేను ఎట్లా కలుపుకున్నావు అట్లా కలుపుకో. ఎట్లా కలపాలి? చూడు మరి ఇంత పడ్డది అంత పడ్డది అంటే జాగ్రత్త, అది కింద పడిపోద్ది. ఏం పడదు అది. నా మీద వచ్చాము. చాలు చాలు. ఏదైనా సరే మితంగా వాడితే ఔషధం, అతిగా వాడితే విషం. మళ్ళీ తాగాలనా? మనిషినేనా? మన కోడి దూడగాడ ఎదురు వచ్చినట్టు ఆగా అల్లాడిగా 2 కప్పులు లేపేసి 2 కప్పులు ఆడబోసుకున్నావు కింద మీద పోసిన. అరే అరే ఇక మొత్తం నీదే. ఇక మొత్తం ఇంత తాగుతావా? ఈ అమ్మ ఈ కాటికి కాళ్ళు లేపి వేసాను. 3 కప్పులు తాగుతావా? కొద్దిలా ఆరోగ్యం సన్నగిలింది. పసుపు పాలు తాగుతాను. బా భలే సెట్ అయిందా? పసుపు జాగ్రత్త. ఇది వేరే ఇదేగా అట్లా పెట్టవద్దు. మడత పెట్టి కవర్లో వేసి పెట్టు. ఒకవేళ దాంట్లో అన్నా ఆశీర్వాదం కానీ ఇదే బాగుందన్నా. ఇదే బాగుందా? అంటే పసుపు ఏది లేదా? నువ్వు సరిగ్గా తడి పెట్టి ఇట్లానా పసుపు పాలు పరికడుపునే తాగితే ఎంత ఆరోగ్యం. తమ్ముడు పసుపు పాలు తాగుతావా? వాడు ఏం పని చేసి వచ్చాడు తెలుసా ఊళ్ళో? ఏదో చేసుకోవాలన్నా ఇలా పెట్టాలా? పక్కన పెట్టా
లేదు అండర్ గ్రౌండ్ లో పెట్టు. యానవ దగ్గర పెట్టావు కదా, దానికి మళ్ళీ ఆడ పెట్టాలా ఇదే పెట్టాలి. మరి నువ్వు చూసుకున్నావు కదా మళ్ళీ ఎప్పుడన్నా ఇంద్రా బాబు ఒక్కలు ఈ అరటిపండు తినాలా? తింటావా? నువ్వు తినకూడదు కదా అది అరటిపండు. అమ్మ ఇదిగో ఇది టిఫిన్ తెచ్చుకోవా? ఏం టిఫిన్ ఇది? తాలసే ఇదే ఇదే తాలసి ఏం కావాలి? రెండు పూలు కోసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఏ తమ్ముడు తిన్నావా నాన్న? అందుకే నేను తాగను. డైట్గా ఉంది, ఇప్పుడే తినేది. తిన్న తర్వాత ఏం తాగను. తిన్న తర్వాత టీ కాఫీ ఏం తాగను. తావా? ఏం చేసినావు ఈరోజు టిఫిన్? పూరి చేసిన మేడం. పూరియా? మేడం ఓసారి బయట నుంచి తెప్పిస్తారా? ఓసారి బయట నుంచి తెప్పిస్తారా హోటల్లో నుంచి? నేను తినేసి వస్తాను. తినేసి వస్తా అంటే లేకపోతే డబ్బులు ఇస్తారా? లేకపోతే నీ డబ్బులు పెట్టి తింటావా? ఇంకా నువ్వు ఇంట్లో ఏ సామాన్ ఉన్నా అట్లా అట్లా పట్టుకొని రావాలి, ఇంటికి సంబంధించింది. అదేనా లేకపోతే నువ్వు ఆఫీసా? రెండా? ఓకే, వెరీ గుడ్. వాళ్ళకు మంచి పనివాడు దొరికాడు, నీకు మంచి ఓనరు దొరికాడు. నిజంరా? మంచి పని అంటే తెలియదు, మంచి ఓనర్ అయితే తెలుసు. అంటే నీలాంటి అంటే ఎలాంటి అలవాటు లేకుండా ఇవి రాసినోడా? నీకు అలవాట్లు ఉన్నాయరా ఏమన్నా? ఇంకా నువ్వు పెద్ద మనిషి అయినట్లు లేవు కదా. 22. ఓకే, పెద్ద మనిషి అయినావు కానీ వెరీ గుడ్. ఇంకా ఏం నువ్వు ఎలాంటి అలవాట్లకు పోలేదంటే నువ్వు తెలివైన వాడివి, ఒక లక్ష్యం మీద ఉన్నావు వాడివి. రూపాయి సంపాదించుకోలేమని ఆశ ఉందా? డబ్బులకు ఆశపడవా? మనుషులు మనీ మంచి మాట. ఇప్పుడు మనం డబ్బులు ఉన్నాయనుకో ఎక్స్ట్రా చేస్తాం. డబ్బులు అంటే మనం ఎక్స్ట్రా చేస్తాం. అదే మనుషులు నేను ఒక మనం తెచ్చేంత వరకు ఉంటాం, తెచ్చిన తర్వాత మనం పెట్టేస్తాం. అవగాహన అది నాకు మన మనీ కదా. మనుషులు ఇష్టం చిన్నప్పటి నుంచి అంతే. నా పక్కన ఎవరైనా ఉంటే చాలు. ఒక లక్ష్యం మీద బతుకుతున్నాడు పిల్లోడు. యాదవ్లా మీరు? ఎస్సీ అన్న. ఏసీ అంటే దేని కిందకి వస్తుంది? మాది. ఓకే, మీరు ఓకే ఓకే ఓకే. గొర్రెలు మేకల్ని గొర్రెలు తెలియదు. మేకలా? ఓహో, దేవుడి బిడ్డ అని నిరూపించుకున్నావు అనమాట. దేవుడి పెట్టింది కదా. కాదా? నాయనరా అంటే నేను దేవుడికి ఎప్పుడు మొక్కోను. వెరీ గుడ్. నేను దేవుడు పెట్టిన పదాలు పెట్టినా నేను చెప్పుకోను. చాలా మంది ఈ మధ్య కన్వర్ట్ అయిపోతున్నారు. ఎందుకు కన్వర్ట్ అయిపోతున్నారు? వాళ్ళు ఏం చెప్పరు, మన వాళ్ళ తత్తర వాళ్ళనే.
ఏదైనా బాధ ఉంటే చాలు. మనుషులకు బాధ లేకుండా ఎట్లుంటుంది, మన వాళ్ళకి అన్ని సుఖాలు కావాలి. బాధలు ఏ వచ్చినా తట్టుకోరు, అన్ని సుఖాలు. మనం చేసే స్వయంకృత పాపమే అంటే తప్పుల వల్ల దానికి మనం తల ఉంచుతాం. అంతేగాని అదేదో ముందు జాగ్రత్త తీసుకునే దమ్ము ధైర్యం ఉండదు. అంటే కొన్ని మన చేతిలో ఉండవులే, కొన్ని మన చేతిలో ఉండవు. అంటే ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టాలని మనం చేస్తాం, అది దాన్ని సవ్యంగా నెరవేర్చకపోవడం మన తప్పే. ఎందుకంటే దానిలో కొంత అవగాహన ఉండాలి, నువ్వు కష్టపడే దమ్ము ధైర్యం ఉండాలి, ఎలా అయినా సరే నువ్వు పోవాలని తపన ఉండాలి. ఓవర్కి వెళ్ళకూడదు. నువ్వు కింద నుంచి పైకి వెళ్ళాలి, కానీ ఒకటేసారి పైన పోయి పెట్టుకున్నావు అనుకో, దానికి కూడా ఒక స్కెచ్ అనేది ఉండాలి. అంతేగాని అంతా 30 లక్షలు లాస్ అయిపోయి ఈ మధ్య అంతా వీళ్ళే తయారవుతున్నారు. ఇట్లా అంటారు, అప్పులు తీసుకుంటారు, తీర్చలేని పొజిషన్లో నమ్మకాన్ని కోల్పోతుంటారు కదా. మనము అవసరము అన్నప్పుడు ఎవడైనా ఒక 10 రూపాయలు ఇచ్చాడనుకో, మన అవసరం నిమిత్తం వాడు దేవుడితో సమానం. మళ్ళీ ఎమ్మడే తిరిగి వాడికి ఇచ్చామనుకో, మనం మన మంచితనం అలా నిరూపించుకోవాలి. అంతేగాని మొన్న అదే జరిగింది. 10,000 అని చెప్పి, అంటే 3 సంవత్సరాలు అవుతుంది. 10,000 తీసుకుపోయిన వాడు మళ్ళీ జిమ్లో పని చేస్తాడు, తీసుకొని పోయాడు. నమస్తే, ఏం చేస్తాం, ఇవి కూడా లోపలికి తీసుకొని మేము అంత కట్టుదిద్దాము. ప్రొడక్షన్ మనం ఇంకా ఆ పొజిషన్కి రాలేదు. మొక్కడికి ఏముండదు, మంగళ షాప్కి మొక్కు. మనకు ఆశలు, అత్యాశలు, కోరికలు ఇట్లాంటివి భగవంతుడు నాకు ఎంత ఇచ్చిందని అంతే ఫాలో అవుతా. మన పిల్లలు అనుభవించకూడదు. మన పిల్లలు నీకన్నా కొంచెం బెటర్ అవుతారు. నువ్వు సంపాదించే కాకూడదు. వాడు కష్టపడి స్వయంగా పైకి రావాలి. ఎరా తమ్ముడు, మనం సంపాదించిన అనుకో వాడు సోమరిపోతాయి. అవును, మా నాయన నాకు లేనితనం ఇచ్చాడు కాబట్టి నేను కసి మీద పెరిగాను. వాడికి మనం మనం లేనితనం ఇవ్వాలి వాళ్ళకి. ఎంతేంది గురించి? తమ్ముడు నీది కాదురా, ఒక్క నిమిషం, నీది కోళ్ళు పోసిన అయిపోయిందన్న. ఇది వేరే ఆయన చిన్న కాంటాక్ట్ ఇచ్చిండు. దీంట్లో 100 గ్రాములు వేసి మన 3 కోళ్ళు పిక్ చేస్తా. నాన్న 1 సెకండ్, ఒక సెకండ్. దాన్ని బోర్డు మీద వేసి నీకు పేపర్ కూడా రాసి ఇస్తా. ఏం రెడ్డి గారు, ఎంత వేద్దాం?
వా గురుగారు మీరు ఆశీర్వాదం కన్నా ఎంటీఆర్ తీసుకొచ్చుకోండి. ఎంటీఆర్ మన ఫస్ట్ ప్యాకెట్ ఇది చూడండి. దాని మీద పసుపు బయట చేయించుకోరా? ఆర్గానిక్ ఒరే చంద్రి ఎన్నో నెలరా నీకు? ఎన్నో నెల నీకు? కడుపు నీకన్నా ముందే పోతుందిరా. ఫ్రీ తిండి తిని ఫ్రీ తిండి తిని కడుపు ముందు వెళ్ళిపోతుంది. కొద్దిగా తక్కువ తిని సుమి, ఎక్కువ ఎక్కువ తిని ఆయాసపడ నాకు. మనం ఎటుంటే అటు కెమెరా దివ్వాల్సింది. నేను ఉండాలి ఏం జరుగుతుంది. కెమెరా చంద్రి మొదటి పాట అయిపోయిందా? నిజంగా నువ్వేనయ్యా. ఏ రోగం అంటే ఏ అలవాటు లేనోడు ఏదో రోగం వస్తూ ఉంటుంది, జ్వరమో ఏదో. వాడికి చూడు కింగులో బొంగులు అంటేవాడు ఏ రోజు జ్వరం ఎరిగింది లేదు. మళ్ళీ పొయ్యి కాడనే మూతి పెట్టుకొని 30,000 తప్పుతాడు. 30,000 ఎంతరా? 30,000 హాస్టల్లో వంట చేస్తాడు. దీంట్లో కాదు, దీంట్లో కానీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్. అరే గిన్నెలు కూడా మీరే తవ్వుతారా? మొగోడు మొగోడు నీ పనికి నేను ఆ నెలలో అడుగు. నువ్వు ఆ నెలలో ముంచి మళ్ళీ అంతా పంపు చేయవరేసిన మర్చిపోయినా. ఇందాక 3 కోళ్ళే కడిగితే నందాలు వాటర్ మనము ఏ 2 గోళ్ళకి ఒక కోడి మనోడు ఏం లేదు, గంటలో సఫాయి చేసేస్తాడు. అన్ని గంటన్నరలో సఫాయి చేసేస్తాడు. వంట కానీ అవి కానీ. ఇంకా బయట చూడు పని నుంచి అట్లా ప్రశాంతంగా తిరుగుతాడు. అరే మీ వాడు ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఏడా హాస్టల్లో పెట్టించినావా? హాస్టల్లో పెట్టించినా? మరి నా పేరు చెప్పు, ఉన్న 10 రూపాయలు కూడా తగ్గిస్తాడు. రెడ్డి గారు మీరు కూడా గవర్నమెంట్ అల్లుని కొట్టేశారు. వెనకాలకు తెలిస్తే చూసుకునే ప్రసక్తి లేదు. ప్రమోషన్లు వస్తే ఎక్కడెక్కడికో పోతారు. చాలా మంచి అల్లుని ఎంపిక చేసుకోవడం. నువ్వు చేసావుగా, నీదే అంత సెలక్షన్ లేదు చెప్పేళ్ళే కదా. నువ్వు మరీ అప్ప నాకు రామాలో బాగా చెప్పేళ్ళే కదా. నువ్వు మరి నాకు చెప్పా ఏం లేదు, మంచి జరిగినా చెడు జరిగినా నన్నే ముందుకు తోస్తారు. అదే నా దగ్గర ఉన్నది. ఏమైతే మంచి అయితే నీకు చెడు నీది. మరి
కూర్చున్నారంటే రెడ్డి గారు మిమ్మల్ని సలహా అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మన జీడిమెట్లో ఉందా, సూరారం దాటిన తర్వాత అక్కడ గేటెడ్ లో కడుతున్నారు. అంటే సూరారం అంటే అదేనా? సూరారం దాటిన గడిమేసి మీకు వచ్చేది. సారీ, మనం తిరగం కాబట్టి ఈశాన్లో అంటే సూరారంలో మన ఈ షాప్ ముందర వాళ్ళ అబ్బాయిది ఇల్లు ఉంది. ఇల్లు అంటే 60 గజాలది. అది సూరారంలో ఉందా? దాన్ని సున్నికి పోయినప్పుడు అక్కడ మన అక్కడ గేటెడ్ కమ్యూనిటీ కడుతున్నారని అన్నారు. చూడు బాగుండి తీసుకో. అవుటర్ రింగ్ దగ్గర కదా, అవుటర్ రింగ్, వాటర్ ఇవన్నీ పొల్యూషన్. అదే నీకు రేపు 2-4 ఏళ్ళు పోయినా పడి పోతే ఏం చేస్తా నా కాదండి, వేరే వాడు అడిగిండు. కానీ అటు అంత పొల్యూషన్ అన్నట్టు ఉంటుంది మరి. ఇండస్ట్రియల్ ఏరియా, అటు పొల్యూషన్ మనకెందుకు అని వాడు ఎంత అనుకున్నావు? 3700కే ఇస్తున్నావు. 4200 ఒకేసారి కడితే 3700కి ఇస్తాను. నేను ఎప్పుడు 3-4 సంవత్సరాల క్రితం పోయినప్పుడు, గురుగారు 3-4 సంవత్సరాల క్రితం పోయినప్పుడు 2700 చెప్పాడు. అది ఇప్పుడు ఏడ బయట 10,000 నడుస్తుంది కదండి. కొత్త మంచి మంచి 20,000 కూడా నడిచింది. ఏముందంటే నీ దగ్గర ఇది ఉంటే అంటే సైట్ షీప్ లిక్కర్ పడి ఉండొచ్చు. గురుగారు ఇదండి ముడుంబావు, ఇది రుగాలు ఎదానికి మరి మరి వై మంటరి పవి హాఫ్ కేజీ రైట్, హాఫ్ కేజీ 100. గురుగారు మనిషి ఉండాలి లేకపోయినా. మీరు పెద్ద పారిశ్రామికవేత్త, నేను నేపాల్ యువరాజుని. బాబు రంజిత్ రెడ్డినే కొనేస్తావు నువ్వు. ఎందుకు ఎంత కేజీలే కానీ మిఠాయి కావాలా? మారారు. సినిమాటకు వర బాబు నాయన ఏదో చెబుతాడు. తొందరగా వెళ్ళాలి. ఇంకా తమగా ఉంది. రెడీ గారు ఎంత? 500కి ఇద్దామా? ఎందుకు 500 వద్దు బాబు, రేపు రావాలి మళ్ళీ. కేజీ చాలు. అదే ఏదో వద్దే కాదు. అల్లుడికి మంచి మిఠాయి మోసం. చిన్న కొట్టినా మాదిరి కూడా మరీ చెన్నై వద్దు. మరీ చెన్నై కొట్టబా కృష్ణారెడ్డి, మరీ చెన్నై కొట్టబాబు. అది చెన్నై కొట్టే మా ఊర్లలో అయ్యా మనం పోతున్నాం అంటే, అల్లుడు వస్తున్నాడంటే ఇంత మటన్ మాంసం, చికెన్ మాంసం అన్నీ పట్టుకొని వస్తారు. ఎందుకు ఈ ప్రేమ ఎప్పుడైనా అలా ఉంటుంది గురించి, లేకపోతే భయంతో పట్టుకొస్తారా? అంటే మనం పోయినప్పుడు ఖచ్చితంగా తెస్తారా అందుకోసం చెప్తున్నా. చూసారు ఇంకేం వెళ్ళాడా అవునా కదా? ఏమంటే మీరు కూడా అట్లనే అంటారు. కనీసం ఇంటికి మటన్ వదులుతారేమో, మటన్ వదులుతారే. రోజు
చికెనే దగ్గర ఆ? దగ్గర మా ఊరికి చూడండి తీసేయద్దు అది తీసి మా ఊరికి 35 కిలోమీటర్లు పైకి వెళ్ళాలా ఎక్కడైనా పైకి వెళ్ళాలి పైకి 35-40 ఈయనే ఎవరిది మీ బాబాయ్ మా ఆయన ఇల్లు నా ఇల్లు నాదో ముందర అవుతుంది ఆయన వెనకాల అవుతుంది ఒక కాలేజీ ఉంటుంది మాకు పక్కన కాలేజీ మాది పక్కన అయితే ఆయనది వెనకాల ఇల్లు నీదే కాలేజీ ముందు అయితే అనమాట ముందర కాదు పక్కన అవుతుంది ముందర రోడ్డు ఉంటుంది ఈ పక్క రోడ్డు ఆ పక్క రోడ్డు మాది ఉంటుంది కొట్టి అది లాస్ట్ లో పడతా అదే నీకు చెప్పేది మినీ కాంట్రాక్ట్ నేను మీ అంటే బావ అయితే చెప్పే పర్లేదు అందుకే నా ఇంటికి కొట్టి ఇవన్నీ చేస్తాడు కానీ పిల్లగాడి చిన్న చెప్పు పని చేస్తుంది ఆ? మళ్ళీ అదే తప్పు నీకు అదిగో నేను పాలు. అనకూడదు కానీ ఇప్పుడు కాదు చెప్పండి అంటే చిన్న పిల్లగాడిని భయపెడతారు వేరే? ఈ అమ్మ. కొత్త లెగ్ కాడికి. ఇప్పుడు చెప్పారు కదా ఆయన విషయాలని ట్రై చేస్తాడు ఆ వీడు తప్పి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు కాపేసుకొని కూర్చున్నాడు గప్పునాయాలా నువ్వు ఆయన పట్ట అంటే నీకు నదాలని ఉంటుందిగా మీలాంటి మామ దొరికినందుకు నిజంగా అదృష్టవంతులప్ప మీ అల్లుళ్ళు చాలా అదృష్టవంతులు మామూలుగా పెట్టడం కాదు కొడుకులు కాదు ఇది అమ్మ కొడుకు తల్లి సంపాదించి ఖర్చు పెట్టాలని కొడుకులు ఎప్పుడు ఒకరితో ఆపరేషన్ చేయించేస్తానంట అట్టగా అదే ఇద్దరు ఉండాలి కాదు ఆడపిల్లలు చాలా నయ్యం వెళ్ళొచ్చు మేనవాళ్ళ ఇంటికి ఆ? మేనవాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఒకసారి కూడా పోలే నాకేం అవసరం అందుకే అడుగుతున్నా ఎక్కడైనా కోడపల్లి కదా ఆ, ఆ. కానీ నేను అసలు ఒకసారి కూడా పోలే మనల్ని ఎవడు ఇన్వైట్ చేయడు నాకు ఏం మీ అక్క నేను పోను. ఆ? మీ అక్క అన్న ఎవరు ఇన్వైట్ చేయరు నాకు మీ నీకు బావ తెలుసు. మీ బామ్మని తీసుకెళ్ళామంట ఆయన అంటున్నారు రేపు వచ్చినప్పుడు వాళ్ళు నాతో మాట్లాడరు భయపడతారు ఎవరు మీ బావ పాడా అసలు అసలు చేసి నేను ఆయన తీసుకొచ్చినాను నువ్వు కాదు ఆయన తీసుకొచ్చినందుకు ఆయన అట్లా చేసావు చేసాను కాదు మనకు పనియే ప్రత్యక్ష దయ్యం ఒక రోజు నీతో ఫ్రీగా ఉన్నాడు మాట్లాడతా పర్సనాలిటీ ఇగో స్టార్ట్ అవునా ఆ. చాలా మంది వస్తున్నారు అందులో నువ్వు ఒకడు. నేను అంటున్నది కదా నాది అటాక్ ఆ. నాకు పేరు కావాలి ఏ తమ్ముడు నీ చరిత్ర ఏది నాన్న ఇదేనా అంటే ఆ. పేరు కావాలి ఆ? ఇంటి పేరు ఓకే ఓకే అది నెంబర్ ఓకే. అది ఒక్కటి చెప్తాను ఉమ్. ఏం చేస్తే ఏం చేస్తారు అంతేరా మనిషి జీవితం డబ్బు లేనితనం ఎంత ఆనందం ఉంటుందో తెలుసా ఏ రోజు ఆ రోజు కష్టపడుతుంటే హాయిగా శరీరం ఉల్లాసంగా ఉంటుంది కటింగ్ చేసుకున్నాను సాయంత్రం ఇందిరా ఏమంటావు ఉల్లిపాయలు చిందాలేదా అయ్యో ఫోన్ చేయి ఏమిరా నన్ను అనాథం చేసి నువ్వు యాన ఇంట్లో పోయి దొంగుంటావా అని ఆ? ఆ. మీరిద్దరు తోడు దొంగలు కదరా పోతే నువ్వు సీసా తెచ్చి ఇస్తావు అప్పుడప్పుడు
ఆంజనేయ ఈశ్వరుడా. వంద గ్రాములు తగ్గింది ముక్క వేయాలి. దొరికింది మిఠాయి మాంసం. బాబా హ్యాపీ పీపుల్. ఏం తమ్ముడు, అప్పుడప్పుడు మధ్యలో బిర్యానీ తీసుకొస్తారా నీకోసం? వాళ్ళు ఏం తింటే అదేనా? బిర్యానీలు ఇష్టపడరేమో కదా, ఇంట్లో చేసింది బయట తినరు. అందరు వెళ్తారా లేకపోతే బయట? ఎడ తెస్తావు ఎక్కువ బిర్యానీ? ఆల్వేస్ ఇంట్లో చేస్తుంది ఎక్కువ. ఎప్పుడో ఒకసారి పందిని తింటారు. ఏడ? పందిని కోరి ఆడ మెయిన్ రోడ్ మీద బాగుంటుందా? ఎంత అయిందన్న మా బిల్ల? బిల్ ఎంత అయింది మాకు? చూసి ఆ పెన్ను అది మొత్తం రాసిస్తాడు నీకు. తీసియాలా? ఆ కౌంటర్లో ఉండొచ్చు నాన్న పెన్ను. ఇంకోటి ఉండొచ్చు.
తమ్ముడు అయిపోయింది. ఇదేనా చికెన్ రైట్ నాన్న. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్. అయిపోయింది ఈరోజు గిరాకీ.